అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈ దినాన్ని దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఎవరైతే యెహోవాను బ్రతిమాలుకుంటారో వారందరినీ కూడా దేవుడు దీవిస్తానంటున్నాడు, ఆశీర్వదిస్తానంటున్నాడు, అభివృద్ధి చేస్తానని చెప్పేసి యోబు గ్రంథంలో 33 అధ్యాయాలు మనము చూస్తూ ఉంటాం అనమాట అండి. దేవుడిచ్చిన మహా ఉత్సవం బట్టి ఎవరు బ్రతిమాలుకున్నారండి? హిజ్కియా గారు దేవుడిని బ్రతిమలాడుకోవడం వల్ల 15 సంవత్సరాలు దేవుడు ఆయనకి ఆయుష్ ఇచ్చాడండి. ఆయన ప్రాణాన్ని కాపాడలేదండి, కాపాడినట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. యోనా గారి దగ్గర మనం వెళ్ళినట్లయితే యోనా గారు చేప గర్భంలో ఉండి తన ప్రాణాన్ని కోసం దేవుణ్ణి ఎంతగానో బ్రతిమలాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 3 దినాలు ప్రార్థన చేయడం వల్ల, దేవుని బ్రతిమలాడుకోవడం వల్ల ఆయన ప్రాణాన్ని కాపాడినట్లుగా మనము చూస్తూ ఉన్నామండి. అదేవిధంగా దానియేలు గారి దగ్గరికి మనం వెళ్ళినట్లయితే ఎవరికే భయపడకుండా ప్రార్థన చేసి చక్కగా దేవుని బ్రతిమాలుకోవడం వలన దేవుడు ఆయన్ని సింహాల బోన్ నుండి కాపాడినట్లుగా మనము చూస్తూ ఉన్నామన్నమాట. ఎప్పుడైనా సరే మనం ర్యాసగా దేవునితో మాట్లాడకూడదు. ఒక పాపంలో దేవుని దూషించినా ద్వేషించినా అవమానపరిచినా మరలా మనం ఏం చేయాలండి? పశ్చాత్తాప పడిపోవాలి, దేవుడి దగ్గర పాపాన్ని ఒప్పుకోవాలి. అలా ఎవరైతే చేస్తూ ఉంటారో వీళ్ళందరి ప్రాణాన్ని దేవుడు ఎలాగైతే కాపాడో, వీళ్ళందరినీ ఎలాగైతే రక్షించాడో, వీళ్ళందరినీ ఎలాగైతే దీవించాడో, ఆశీర్వదించాడో, అభివృద్ధి చేస్తాడో, మనల్ని కూడా ఏదో ఒక టైంలో దేవుడు అభివృద్ధి చేస్తారని చెప్పేసి మనం మంచి ఆలోచన కలిగి ఉండాలండి, మంచి జ్ఞానం కలిగి ఉండాలి, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, మంచి నడవడిక కలిగి ఉండాలి, మంచి విధేయత కలిగి ఉండాలి. తప్ప మన ఇష్టానుసారంగా మనం జీవించినట్లయితే ఏమాత్రం కూడా ఉపయోగము లేదని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. ఎవరైతే యెహోవాని బ్రతిమాలుకుంటారో వారందరికి కూడా దేవుడు భూమి మీద ఎంత ఆయుష్ ఇస్తాడో అంత ఆయుష్ కూడా దేవుడు భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను ప్రసాదింపజేస్తాడనమాట అండి, దయచేస్తాడనమాట అండి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే దేవుడి యందు భయభక్తులు కలిగి ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారందరినీ కూడా 30 60 100 దీవించి ఆశీర్వదించి ఆయన కృప బలపరిచి మనల్ని ఎంతగానో అభివృద్ధి చేస్తాడనమాట అండి. మరేమైనా ఆలోచన చేసుకుంటున్నారు? దేవుని బ్రతిమాలుకుని భూమి మీద హాయిగా జీవిందామా? ఆయన రాజ్య వారసుగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉన్నామా? అయితే ప్రార్థించేద్దాం, ప్రార్థనలు ఎక్కిపించండి. మహాపరుషుని పనులకు తండ్రి నీ ఘనమైన పదవులు ఎక్కలేని స్తుతిస్తోత్రాలు ప్రభావ. బిడ్డలందరూ కూడా దీవించండి, ఆశీర్వదించండి, నీ కృప బలపరచండి తండ్రి, నీ దివ్యమైన ఆశీర్వాదాలు పంపించండి. ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి నేను బ్రతిమాలుకుని దండిస్తున్నాం. భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభు. నీకు పొందాలి బిడ్డలందరూ తండ్రి యోబు గ్రంథం 33 అధ్యాయం దండిస్తున్నాం, చక్కగా దండిస్తున్నాం. అంతా చదువుకుంటే తండ్రి ప్రభు అర్థమవుతూ ఉంటాం. అలా చదువుకోవడానికి తగిన సాయం తెచ్చండి. అలాగే తండ్రి ప్రభావ వ్యాపారం చేస్తున్నామని, ఉద్యోగాలు చేస్తున్నామని, సంతానం లేని వారిని సంతానం లేని వారికి సంతానం దాయించండి. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి వివాహం దాయించండి. చేతి పని చేస్తున్న వారిని, కూలి పని చేస్తున్న వారిని, వాహనం నడిపి అందరూ కూడా దీవించి ఆశీర్వదించి ఎవరు కావాల్సిన వారికి దయచేసి అందరూ కూడా నిన్ను బ్రతిమాలుకొని భూమి మీద హాయిగా జీవించే యోగ్యత ప్రతి ఒక్కరికి దయచేయండి. అందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి. మా ప్రార్థనలకు ఇస్తాను, మా ప్రార్థన దానికి ప్రతిఫలం దయచేయండి. మా ప్రకారం యేసుక్రీస్తు ప్రేమలో మమ్మల్ని అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. తిరిగి దేవుని ఆశీర్వాదం మీకు తోడును గాక, త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉండేది కాక, దేవుడు మేము దీవించి ఆశీర్వదించను కాక, ఆమేన్. మనందరం కూడా దేవుని పిల్లలు కనుక మనందరం కూడా దేవుని బతిమాలికని దేవుని అది విశ్వాసంతో ప్రార్థన చేసుకుని దేవుని అది నమ్మిక కలిగి జీవించి దేవుడు నాకు సహాయం ఏదో టైంలో చేస్తానని గురి కలిగి బిరి కలిగి పడతలు కలిగి ఓర్పు కలిగి ప్రార్థన చేసుకుని ఉండాలి. తప్ప నాకేమీ రావట్లేదు, నేను ఎంత ప్రార్థన చేసిన ఉపయోగం లేదు, దేవుని నమ్ముకోవడం వేస్ట్, దేవుని నామలో ప్రార్థన చేయడం వేస్ట్ అని చెప్పేసి దేవుని ఎడల నిర్లక్ష్యంగా ఉండకూడదు, దేవునితో ర్యాష్గా మాట్లాడకూడదు, దేవునితో ఎట్టి పరిస్థితులు కూడా వాదన అనేది పెట్టుకోకుండా జాగ్రత్తగా ప్రార్థన చేసుకుంటే మన జీవితాన్ని దేవుడు జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తూ ఉంటాడండి. మన ప్రాణాన్ని దేవుడు జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తూ ఉంటాడు కనుక బాధలైన శ్రమైన ఇబ్బందులైన ఇరుకులైన ఏమైనా సరే సర్వశక్తి గల దేవుడి నామంలో ప్రార్థన చేద్దాం, విజయం సాధిద్దాం, భూమి మీద హాయిగా జీవిద్దాం. భయంకరమైన శ్రమలైనా సరే ప్రార్థన మానకుండా చేద్దాం. దేవుడు ఏదో ఒక దినాన్ని సహాయం చేస్తూ ఉంటాడు కనుక అందరూ కూడా దేవుడు లేడు అని చెప్పేసి, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదని చెప్పేసి అనే అపోహలన్నీ కూడా తొలగించుకొని దేవుని మాట విని ఆయన బ్రతిమాలికి భూమి మీద హాయిగా జీవిద్దామా? ఏమంటారు? ఈ ఆలోచన ఇది. అందరూ కూడా దేవుని బ్రతిమాలుకునే మంచి మనస్సు దేవుడు మనందరికీ దయచేసి భూమి మీద మరొకసారి హాయిగా జీవించే యోగ్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆయన అందరికీ వందనాలు. ఏమంటారు? మీ ఆలోచన ఇదే.